ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇది 3 TMCలు పర్ డే లెక్కన ఒక ఎత్తిపోతల పథకాన్ని 3000 కోట్ల పైగా ఇంత డబ్బుని, ప్రభుత్వ డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కలవకుర్తి ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దానిని క్లియర్ కట్ గా ఉన్నాయా లేదా, దీనికి మెయిన్ కారణం ఏంటో నన్ను చెప్పండి. సార్ నన్ను చెప్పండి. యాక్చువల్గా శ్రీశైలం వచ్చి 885 అడుగులు ఎత్తి పెరవాలి. 885 అడుగులు ఎత్తి అయితే 841 దగ్గర ఈ పోతిరెడ్డిపాడు అనేటువంటి హెడ్ రెగ్యులేటర్ని గ్రావిటీ కెనాల్గా డిక్లేర్ చేసి కట్టారు. అప్పుడు 11,000 క్యూసెక్లు పెడితే రాజశేఖర్ దాన్ని 44,000 క్యూసెక్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత దాన్ని 80,000 క్యూసెక్లకు డిజైన్ చేశాడు. ఇది 841 ఉంటే మాత్రమే నీళ్లు బయట వస్తాయి. కానీ ఈ యొక్క తెలంగాణ వాళ్ళు ఈ యొక్క 2 ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం వల్ల దాన్ని ఈ యొక్క వాటర్ ఈ యొక్క విద్యుత్ కేంద్రం నుంచి తీసేయడం వల్ల 800కే పడిపోతూ ఉంది. 800కి పడిపోతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగిన పరిస్థితి లేదు. ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అడిగిన పరిస్థితులు లేదు. ఎప్పుడైతే ఈ ఓటు కేసు వల్ల భయపడి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడో ఈ యొక్క పోతిరెడ్డిపాడుకి గ్రావిటీలో నీళ్లు రాలేదు కాబట్టి ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సి వచ్చింది. ఇది తప్పిదం. ఈ తప్పిదానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ద్రోహి. రాయలసీమకి విఘాతం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు ఈ రోజు విచ్ఛేదించుకునే పరిస్థితి ఉంది. రాయలసీమకు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ గుంపు నొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము చంద్రబాబు నాయుడిని రాయలసీమ నుంచి వెళ్ళేస్తాం. చంద్రబాబు నాయుడిని వెళ్ళేస్తాం. మీరు చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం రాలేదు.